నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. కీర్తన 69:8-9. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఎవరు అంటే దావీదు రాసిన కీర్తనలో నుండి మనం చదువుతున్నాము. ఏమని రాస్తుందంటే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని. హల్లెలూయా. ఏమైందంట దావీదుకు? నా సహోదరులకు నేను అన్యుడనైతిని, అన్యుడను పరుడను అయితిని అని చెప్పేసి రాస్తుంది. ఎందుకు దావీదు ఎందుకు తన తల్లి సహోదరులకు, తన యొక్క సొంత సోదరులకు అన్యుడయ్యిండు? హల్లెలూయా. అన్యుడు అంటే ఎవరు తెలియని వ్యక్తిగా, పరునిగా, అతనికి సంబంధం లేని వ్యక్తిగా దావీదు తన సొంత సహోదరుల నుంచి వేరు చేయబడ్డాడు. హల్లెలూయా. అది ఇక్కడ రాస్తుండే ఆయన. ఏమని అంటే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని. హల్లెలూయా. దేన్ని బట్టి పరుడైండు, దేన్ని బట్టి అన్యుడైండు, దేన్ని బట్టి దూరం అయిండు తన తల్లి సహోదరులకు? హల్లెలూయా. ఎంపికను బట్టి దూరమైండు. హల్లెలూయా. ఎవరు ఎన్నుకుండు? దావీదును ఎవరు ఎన్నుకుండు అంటే, దావీదును దేవుడు ఎన్నుకుండు. హల్లెలూయా. మనం చూసినట్టయితే బైబిల్లో సమూయేలు ప్రవక్తకు దేవుడు ఒక దర్శనమిస్తాడు. అందులో ఏంటంటే, సౌలును రాజుగా తీసివేసి యెషాయి కుమారుడైన దావీదును రాజుగా అభిషేకించాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, యెషాయి కుమారుల యొద్దకు సమూయేలు వెళ్ళినప్పుడు, అభిషేకించడానికి నూనె తీసుకొని బుడ్డిలో యెషాయి కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి కుమారుడు వచ్చినప్పుడు, మొట్టమొదటి కుమారుడు రాగానే తన యొక్క ఎత్తును, తన యొక్క అందాన్ని, తన యొక్క బరువును సమూయేలు చూసి, ఇతడే యెహోవా అభిషేకించవలసిన వ్యక్తి ఏమో అని చెప్పేసి తనను అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడంటే, అతడు కాదు. హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని లక్షిస్తారు, మనుషులు ఎత్తును లక్షిస్తారు, మనుషులు అందచందాలను లక్షిస్తారు, మనుషులు డబ్బును దృష్టి పెడతారు, కానీ దేవుడు అవన్నీ కూడా దృష్టి పెట్టాడు. హల్లెలూయా. జగత్పునాది వేయబడ ముందే దావీదును రాజుగా దేవుడు చూసిండు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రజలను మేపే కాపరిగా దావీదును దేవుడు చూసిండు కనుక దావీదును ఎక్కడ నిలబెట్టాలనుకుంటే, ఆయన ఆ యొక్క ప్రజలందరి పైన ఇంటి యొక్క గృహానికి యజమానిగా దావీదును నిలబెట్టాలని దేవుడు అతన్ని అభిషేకించు. హల్లెలూయా. దేవుడు అభిషేకించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా అందరి నుంచి సపరేట్ అవుతుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎందుకు సపరేట్ అవుతారంటే, అది అసూయ వలన, ద్వేషం వలన, ఈర్ష్య వలన, తనకు వాళ్ళకి రావాల్సింది ఇతనికి వచ్చింది అని చెప్పేసి దాని యొక్క అసూయ ద్వారా వాళ్ళు సపరేట్ అవుతారు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని. ఎవరికి పరుడైందంటే, సొంత అన్నదమ్ములే ఆయనను విడిచిపెట్టినట్టుగా చూస్తుంది. హల్లెలూయా. సొంత అన్నదమ్ములే. ఇప్పుడు దావీదును అభిషేకించినప్పుడు, దావీదు రాజుగా అభిషేకించబడ్డప్పుడు, సౌలు ఒక సైన్యానికి ఎదురుగా నిలబడ్డప్పుడు, గొలియాతుకు ఎదురుగా నిలబడ్డప్పుడు, అక్కడ దావీదు యొక్క అన్నదమ్ములందరూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా యుద్ధానికి దావీదు గొలియాతు పైకి వెళ్ళలేక అక్కడే నిలబడ్డప్పుడు దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అన్నది అక్కడ రుజువు అవుతుంది. హల్లెలూయా. ఎవరు వెళ్ళిరు గొలియాతు పైకి అంటే, కేవలం దావీదు మాత్రమే. ఏ కవచాలు లేకుండా, ఏ ఒక్క వస్త్రాలు లేకుండా, ఏ ఒక్క సామాగ్రి లేకుండా అతనిపైకి యుద్ధానికి వెళ్ళినట్టు చూస్తాం. హల్లెలూయా. గొలియాతు పైకి యుద్ధానికి వెళ్ళిండు దావీదు. రాజుగా అభిషేకించబడిన వ్యక్తి దావీదు. ఆయన ఇక్కడ ఒక రాజు, అక్కడ రాజుగా ఉన్న సౌలు గొలియాతు పైకి వెళ్ళలేకపోయింది, కానీ దావీదును దేవుడు ముందుకు నడిపించి గొలియాతును పడగొట్టినట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఎందుకు? దేవుడు అభిషేకించిన వ్యక్తి, అతడు జగత్పునాది వేయబడకముందే రాజుగా ఉండుటకు నియమించబడిన వ్యక్తి. అతడు ఆయన యొక్క ప్రజలకు, ఎవరి యొక్క ప్రజలకు? దేవుని యొక్క ప్రజలకు కాపరిగా ఉండవలసిన వ్యక్తిగా అతన్ని దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఆయన అంత ప్రజల మీదకి ఒక నక్కలాగా, ఒక డేగలాగా ఆయన యొక్క ప్రజల మీదకి ఆ యుద్ధానికి వచ్చిన యొక్క గొలియాతును సంహరించినట్టుగా, గొలియాతును చంపివేసినట్టుగా చూస్తాం. హల్లెలూయా. అంతకు ముందుకు దావీదు ఏం చేసిండు? నిజమైన గొర్రెలకు కాపరిగా ఉంది. అక్కడ ఒక గొర్రెల గుంపు కాపరిగా ఉన్నప్పుడు సింహం వచ్చింది. ఫస్ట్ సింహాన్ని తరిమి చంపేసినట్టుగా చూస్తాం. అదే ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని తరిమి చంపేసినట్టుగా చూస్తాం. హల్లెలూయా. గొర్రెలకు సాదృశ్యమైన దేవుని యొక్క ప్రజలకు కాపరిగా దేవుడు నియమించిండు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే,
ఆయన సొంత వాళ్ళకే దూరం అవ్వాల్సి వచ్చింది. హల్లెలూయా. నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడునైతిని. హల్లెలూయా. సహోదరులే, తన యొక్క రక్త సంబంధులే తనను అర్థం చేసుకోకుండా దూరమైనట్టుగా చూస్తున్నాను. హల్లెలూయా. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతాయి అని చెప్పేసి బైబిల్లో చెప్పబడింది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్ని సమకూడి జరుగుతాయి. ఎందుకు సమకూడి జరుగుతాయి అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన దావీదును రాజుగా చూడాలనుకుండు కనుక దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించబడ్డప్పుడు నిజంగా అక్కడనే రాజుగా మారలేదు, నిజంగా అతడే అక్కడ కాపరిగా మారలేదు. కానీ టైం ఏం చేసిందంటే అందరికి మొట్టమొదటిగా దూరం చేసింది. హల్లెలూయా. ఆయన సహోదరుల నుంచి దూరం చేసింది, రాజుకు శత్రువుగా మార్చింది అది. హల్లెలూయా. సౌలు ఏం చేసిందంటే దావీదు అభిషేకించబడ్డాడని గుర్తించి దావీదుని ఏం చేయాలని ప్రయత్నించిందంటే చంపడానికి ప్రయత్నించాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దావీదును అక్కడనే చంపితే అతడికి రాజు కాలేడు కనుక నేనే ఎప్పటికీ రాజుగా ఉండొచ్చు అనే ఆ యొక్క కోరికతోటి సౌలు ఏం చేసిందంటే దావీదును పదే చంపడానికి ప్రయత్నించింది. హల్లెలూయా. 20 సంవత్సరాల వరకు దావీదు పరిగెత్తుతూనే ఉంది. హల్లెలూయా. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అతడు పరిగెత్తుతూనే ఉంది. హల్లెలూయా. టైం వచ్చింది, నిజానికి సౌలును దేవుడు దించేసి రాజుగా దావీదును అభిషేకించిన దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన యొక్క ప్రజలను పరిపాలించే వ్యక్తులను జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఎన్నుకుండు. హల్లెలూయా. ఎప్పుడు ఎన్నుకున్న దేవుడు అంటే జగత్పునాది వేయబడక ముందే ఆయన యొక్క ప్రజలను పరిపాలించే వ్యక్తులను, కాపరులను ఆయన జగత్పునాది వేయబడక ముందే ఎన్నుకున్న వ్యక్తిని అభిషేకించినప్పుడు మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే తన యొక్క సొంత కుటుంబ సభ్యులే అతన్ని అర్థం చేసుకోరు, అతన్ని దూరం చేసుకుంటారు. హల్లెలూయా. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఇదే సేమ్ రిపీట్ అయింది ఇంకో జీవితంలో మనం చూసినట్టయితే యోసేపు జీవితంలో కూడా సేమ్ అదే రిపీట్ అయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అతన్ని అభిషేకించిన దేవుడు, అతన్ని ఎన్నుకున్న దేవుడు. ఎందుకు అంటే ఆ చిన్నవాడిని ఆ యొక్క కుటుంబం యొక్క యజమానిగా దేవుడు నియమించింది. హల్లెలూయా. యోసేపు ఆ యొక్క యాకోబు యొక్క కుటుంబాన్ని నడిపించుటకు అతన్ని అధికారిగా దేవుడు నియమించాడు. దేవుడు అధికారిగా నియమించినప్పుడు ఈ యొక్క ప్రజలు అతడి సొంత అన్నదమ్ములే అతన్ని గుర్తించలేదు. హల్లెలూయా. గుర్తించక ఏం చేసిరంటే అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మివేసినట్టుగా చూస్తుంది. హల్లెలూయా. అమ్మివేసినప్పటికీ దేవుని ప్రణాళిక అక్కడ కట్ అయిపోయిందా? దేవుడు అక్కడికి ఆగిపోయిందా? దేవుడు యోసేపు జీవితంలో ఏదైతే చేయాలనుకుందో అది చేయకుండా అక్కడ ఆగిపోయిందా? నిలిచిపోలేదు. ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ ఆగిపోలేదు. దేవుని యొక్క ఉద్దేశం అంతా యోసేపు జీవితంలో నెరవేరేంత వరకు యోసేపు భూమి పైన బ్రతికే ఉంది. హల్లెలూయా. అతన్ని చంపాలని ప్రయత్నించినప్పటికీ అన్నదమ్ములు, అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మివేసినప్పటికీ, అతని పొతిఫర్ భార్య అతని మీద నేరం మోపినప్పటికీ, అతని చెరసాల్లో వేయబడ్డప్పటికీ అతను చంపబడలేదు. ఎందుకు చంపబడలేదు అంటే దేవుని యొక్క ప్రణాళిక అతని యొక్క జీవితంలో నెరవేరాలి కనుక అతడు బ్రతికే ఉండు. అతడు ఐగుప్తు యొక్క రాజు తర్వాత రాజు స్థానంలో దేవుడు నిలబెట్టేంత వరకు అతని జీవితంలో దేవుడు ఏదైతే కావాలని కోరుకుండో, ఆయన యొక్క ప్రజలకు అధిపతిగా యోసేపును దేవుడు నియమించాలనుకుండో అది జరిగేంత వరకు యోసేపు జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అదే విధంగా దావీదు జీవితంలో చూసినట్టయితే సౌలు ఎంత తరిమినప్పటికీ, సౌలు ఎంత చంపాలని ప్రయత్నించినప్పటికీ అతనికి చావు రాలేదు. ఎందుకు అంటే అతన్ని దేవుడు ఆయన యొక్క కుటుంబానికి యజమానిగా, ఆయన యొక్క కుటుంబానికి కాపరిగా నిలబెట్టాలనుకుంటు కనుకనే అతన్ని అన్ని శ్రమల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి విడిపించి ఆయన యొక్క ప్రజలకు నాయకునిగా దేవుడు నియమించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా మనం మోషే చూసినట్టయితే మోషే జీవితంలో కూడా సేమ్ అదే జరిగింది. హల్లెలూయా. సొంత అన్నదమ్ములే ఒకసారి ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు గొడవ పడుతున్నప్పుడు హెబ్రీయుని విడిపించడానికి ఐగుప్తీయుని మోషే చంపేశాడు. హల్లెలూయా. మోషే చంపేసినప్పుడు మరలా ఐగుప్తీయులు ఇద్దరు పోరాడుతున్నప్పుడు వాళ్ళను సమాధానపరచుటకు వాళ్ళ యుద్ధకు వెళ్ళినప్పుడు మా మీద తీర్పరిగాను, మా మీద అధిపతిగాను నిన్ను నియమించిన వాడెవడు? నువ్వు ఆ ఐగుప్తీయుని చంపిన విధంగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని చెప్పేసి ఆ హెబ్రీయులు పలకగానే అక్కడి నుంచి అతను పారిపోతాడు మోషే.
హల్లెలూయా. ఎందుకు పారిపోతాడు అంటే తన సొంత సోదరులే, తన యొక్క బంధువులే తనను అర్థం చేసుకోకుండా తన మీద నింద మోపడానికి ప్రయత్నించినప్పుడు అది ఫరోకు తెలిస్తే తనను చంపేశాడని చెప్పేసి దేవుడు అక్కడ మోషే అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టే చూస్తాం. హల్లెలూయా. వెళ్ళిపోయినప్పటికీ ఎవడు నిన్ను తీర్పరిగా నియమించిండు, ఎవడు నిన్ను మా పైన రాజుగా నియమించిండు అని చెప్పేసి అన్న ఆ యొక్క ప్రజలకి దేవుడు ఏం చేసిండంటే తిరిగి అతన్ని నాయకునిగా నియమించి అతన్నే దేవుడు అక్కడికి పంపించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. అభిషేకించబడ్డాడు మోషే. ఎప్పుడు అభిషేకించబడ్డాడు అంటే జగత్పునాది వేయబడకముందే. హల్లెలూయా. యోసేపు అభిషేకించబడ్డాడు అతని యొక్క ప్రజలకు నాయకునిగా ఉండుటకు. ఎప్పుడు అంటే జగత్పునాది వేయబడకముందే. అదేవిధంగా దావీదు కూడా మనం చూసినట్టయితే దావీదు కూడా ఆయన యొక్క ప్రజలను నడిపించుటకు అభిషేకించబడ్డాడు. అతడు జగత్పునాది వేయబడకముందే కాపరిగా ఉండుటకు, రాజుగా ఉండుటకు, ఆయన యొక్క ప్రజలను ఏలుటకు అతడు అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే ప్రజలు ఎవ్వరు కూడా అతన్ని అర్థం చేసుకోరు. అదే సేమ్ రిపీట్ అయింది ఎవరి జీవితంలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో. హల్లెలూయా. ఆయన జీవితంలో కూడా సొంత సోదరులే ఆయనను నమ్మలేదు, ఆయనను విశ్వసించలేదు. ఆయన ఇతడేంది, ఇతని శరీరం తిని ఇతని రక్తం తాగడం ఏంది అని చెప్పేసి ఆయన నుంచి దూరంగా మారినట్టుగా చూస్తాం. ఆయన నువ్వు బయట బయలుపరచుకోవాలనుకుంటే లోపల ఎందుకు బోధిస్తున్నావు, పోయి బయటనే చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఆయనను అన్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. సొంత సోదరులు కూడా ఆయనను మొట్టమొదటిగా అర్థం చేసుకోలేదు. అదే ఈ వాక్యము దావీదు సాదృశ్యము నిజంగా ప్రభువైన యేసుక్రీస్తులో కూడా నెరవేరినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు అభిషేకించిన వ్యక్తి, దేవుడు అభిషేకించగానే అతనికి చుట్టూ పరిస్థితులన్నీ కూడా అతనికి కావలసినట్టుగా జరగవు, కానీ దూరం జరిగినట్టుగా, బాగా వ్యతిరేకత వస్తున్నట్టుగా, బాగా కష్ట పరిస్థితుల్లోకి వెళ్ళినట్టుగా ఆ యొక్క పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ ఆ యొక్క కష్టంలో, ఆ యొక్క చీకట్లో దేవుడు అతనికి తోడుగా ఉంటాడు కనుక తిరిగి అతన్ని వెలుగులోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరి కోసం ఇదంతా జరుగుతుంది? హల్లెలూయా. ఇతడు దావీదు అతని అన్నదమ్ములకు వేరుగా తల్లి కుమారులకు పరుడుగా ఎట్లా మారిండు? హల్లెలూయా. యోసేపు ఎందుకు జరిగింది అట్లా? యోసేపు జీవితంలో ఆ కళలు రాకపోతే, యోసేపు ఒకవేళ ఆ కళలు తను వ్యక్తపరచకపోతే యోసేపు అట్టి జీవితం ఉండకపోతుండే కదా. హల్లెలూయా. అటు బాధలు ఉండకపోతుండే కదా, పొతిఫర్ ఇంటికి వెళ్ళకపోతుండే కదా, అటు ఆ యొక్క ఇష్మాయిలీలు అతనికి అమ్మవేయకపోతుండే, ఇష్మాయిలీలకు ఆ యొక్క అన్నదమ్ములు అమ్మివేయకపోతుండే కదా. హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుని చిత్తానుసారంగా. హల్లెలూయా. ఆయన యొక్క చిత్తాన్ని జరిగించుటకు ఆయన ఒక ప్రజను ఎన్నుకుండు, ఒక వ్యక్తిని ఎన్నుకుండు. దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే అతని జీవితంలోకి అనుమతించినప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటితో పాటు నిత్య జీవం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటితో పాటు 100% సక్సెస్ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అనుగ్రహిస్తాడంటే ఇదంతా జరుగుతుంది ఆయన చిత్తానుసారంగా. హల్లెలూయా. అంత అర్థమవుతుందా? ఆయన చిత్తానుసారంగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. హల్లెలూయా. అన్ని కూడా సమకూడి మేలు కొరకే జరుగుతాయి. హల్లెలూయా. దావీదు జీవితంలో చూసినా, యోసేపు జీవితంలో చూసినా, మోషే జీవితంలో చూసినా, ఎవరి జీవితంలో చూసినా దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని మనుషులు అర్థం చేసుకోరు, మనుషులు వెలివేస్తారు, మనుషులు అతనికి కిరీటాలు పెట్టరు కానీ అతన్ని దూరపరుచుకుంటారు. ఎప్పుడైతే అతనిలో ఉన్నది దేవుడని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు వాళ్ళందరూ కూడా అతని యొక్క సమకూర్చబడతారు. హల్లెలూయా. ఎందుకొరకు మోషే ఎన్నుకొనబడ్డాడు అంటే ఆయన యొక్క ప్రజలను నడిపించుటకు ఆయన కాపరిగా మోషే ఎన్నుకోబడ్డాడు. హల్లెలూయా. ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. అదేవిధంగా యోసేపు కూడా ఆ యొక్క ప్రజలు నశించిపోకుండా అరణ్యంలో ఆ యొక్క ప్రజలు ఆహారం లేకుండా, యాకోబు కుటుంబం ఆహారం లేకుండా నశించిపోకుండా ఉండుటకు మొట్టమొదటిగా యోసేపుని ఎన్నుకొని యోసేపును ఐగుప్తుకు పంపించి ఆహారం ఉన్న స్థలంలో అధిపతిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఎక్కడ? ఆహారం ఉన్న స్థలంలో అధిపతిగా దేవుడు నియమించిండు. ప్రపంచం మొత్తానికి ఎక్కడి నుంచి ఆహారం సప్లై అవుతుందంటే ఆ టైంలో ఐగుప్తు దేశంలో నుండి ఆహారం సప్లై అవుతుంది. అక్కడ దేవుడు అధిపతిగా ఎవరిని నియమించిండంటే యోసేపును. యాకోబు కుమారుల్లో ఆ యొక్క చివరి నుంచి రెండో కుమారుడైన యోసేపును దేవుడు అక్కడ నియమించినట్టుగా చూస్తుంది. హల్లెలూయా. ఎందుకు నియమించిండు? ఒకవేళ ఆహారం లేకపోతే, యోసేపు అధిపతిగా లేకపోతే వీళ్ళకి ఆహారం లేకపోతుండే ఆ కరువులో నశించిపోతుంది. హల్లెలూయా. రీజన్ లేకుండా దేవుడు ఏది చేయడు. అది చేసిండు యోసేపు జీవితంలో అంటే కష్టాలకుండా తీసుకెళ్లి తిరిగి ఆహారం ఉన్న స్థలంలోనే అతని అధిపతిగా దేవుడు నియమించినట్టుగా చూస్తాం. ఎవరి కోసం నియమించిండు? యోసేపు కోసమా? హల్లెలూయా.
యోసేపు కోసం కాదు. యోసేపు ఎందుకు ఇన్ని శ్రమలు పడాలి, ఇన్ని బాధలు పడాలి, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడాలి? ఆయన యొక్క ప్రజల కోసం యోసేపు దేవుడైంది. హల్లెలూయా. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఎవరి కోసం ఆయన పరుడైండు, ఎవరి కోసం అన్యుడైండు అంటే ఇక్కడ చెప్తుండు, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. హల్లెలూయా. ఎవరి కోసం జరుగుతుంది దావీదు జీవితంలో? ఎవరి కోసం జరుగుతుంది మోషే జీవితంలో? ఎవరి కోసం జరుగుతుంది యోసేపు జీవితంలో? హల్లెలూయా. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎవరి ఇంటి గురించి? దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది. అంటే నీ యొక్క ప్రజలను కాపాడుటకు నన్ను నాయకునిగా నియమించినవు, నన్ను అధికారిగా నియమించినవు. అది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఎవరిని నిందిస్తురు? మోషేని నిందిస్తురు. ఎవరు నిందిస్తురు? యోసేపు నిందిస్తురు. ఎవరు నిందిస్తురు? దావీదుని నిందిస్తురు. ఎందుకు నిందిస్తురు? హల్లెలూయా. ఇప్పుడు మోషేని ఎందుకు నిందించురు? ఈ అరణ్యంలో మేము ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని పాతిపెట్టుటకు తీసుకొచ్చినాం అన్నారు. హల్లెలూయా. మేము ఐగుప్తులోనే ఉన్నప్పుడు కందగడ్డలు అవన్నీ తింటుంటిమి, ఇక్కడ మాకు ఏం దొరుకుతలేవు, కనీసం నీళ్ళు కూడా దొరుకుతలేవు మాకు అని చెప్పేసి నిందించు. హల్లెలూయా. నియమించబడిన వ్యక్తి నిందలకుండా వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఎందుకోసము? అక్కడ అతడు దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరిని బట్టి జరిగింది ఇదంతా అంటే దేవుని బట్టి. ఆయన యొక్క కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నటకు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ యొక్క వ్యక్తిని ముందుగా పెట్టి ఆ యొక్క వ్యక్తి ద్వారా ఆయన యొక్క ప్రజలందరినీ కూడా సమకూర్చి ఆ యొక్క కరువులో నశించుకోకుండా, ఆ యొక్క ఇబ్బందుల్లో నశించుకోకుండా ఆయన నియమించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. అదే దావీదుగా కీర్తనకారుడైన దావీదు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇది నా గురించి జరిగిన కన్నా ఎక్కువగా నీ ప్రజలను రక్షించుటకు, నీ కుటుంబానికి కాపుదలగా ఉండుటకు నన్ను రాజుగా నువ్వు అభిషేకించిన దేవా. నేను నా శాయశక్తుల నేను గొర్రెలను ఏ విధంగా అయితే కాపాడి ప్రొటెక్ట్ చేశానో అదేవిధంగా నీ నిజమైన గొర్రెలైన నీ ప్రజలను నీ యొక్క ఇంటిని కాపాడుటకు ఆ యొక్క ఆసక్తి నన్ను భక్షించున్నది అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయా. ఆయన యొక్క ఆసక్తి ఏంటంట? తన కుటుంబాన్ని, దేవుని యొక్క కుటుంబాన్ని కాపాడుట, దేవుని యొక్క కుటుంబాన్ని సంరక్షించుట, దేవుని యొక్క కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయుట. అది కాపరి యొక్క గుణము, కాపరి యొక్క గుణ లక్షణం. హల్లెలూయా. ఏంది అది అంటే? ఒక గొర్రెను, ఒక తోడేలు ఎత్తుకుపోకుండా, ఒక గొర్రెను ఏది ఎత్తుకుపోకుండా ఆ యొక్క గొర్రెను సంరక్షించుట, ఆ యొక్క గొర్రెకు మంచి ఆహారం పెట్టుట కాపరి యొక్క లక్షణము, కాపరి యొక్క పని. హల్లెలూయా. అది పెట్టకుండా ఆ యొక్క గొర్రెలను మొత్తం, మందను మొత్తం విడిచిపెట్టేసి వెళ్ళిపోయే కాపరులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మందను మొత్తం పాడు చేస్తున్నారు. మందను ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క చీకటి శక్తులకు ఆ యొక్క మందను అప్పగించేస్తున్నారు. హల్లెలూయా. ఆ మంద ఏం చేస్తుంది అంటే, ఆ మందను ఏం చేస్తే తోడేలు అంటే ఆ యొక్క తోడేలు యొక్క గుంపు ఆ యొక్క కాపరు లేకుండా చూసి ఏం చేస్తుంది అంటే ఆ తోడేలు ఆ యొక్క గొర్రెను మొత్తం మందలన్నింటినీ కూడా చీల్చేసి పాడేస్తుంది. హల్లెలూయా. ఏం జరుగుతుంది దానివల్ల? మంద మొత్తం చెదిరిపోతుంది. హల్లెలూయా. అది జరగకుండా ఉండాలంటే కాపరి యొక్క లక్షణం ఏంటంటే, కాపరి యొక్క గుణము దావీదులో మనం చూస్తాం. ఏం చూస్తామంటే, ఒక గొర్రెను ఆ యొక్క తోడేలు వచ్చి తీసుకొని వెళ్దామని చూసినప్పుడు, ఆ యొక్క ఎలుగుబంటి వచ్చి తీసుకొని వెళ్దామని చూసినప్పుడు దాన్ని తరిమి చంపేసి దాని నోట్లో నుండి ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అది కాపరి యొక్క లక్షణం. ఆ యొక్క సింహం కూడా గొర్రెను ఎత్తుకొని పోదామని చూసినప్పుడు సింహాన్ని కూడా చంపేసింది. హల్లెలూయా. అది కాపరి యొక్క లక్షణం. అదే విధంగా నిజమైన దేవుని యొక్క ప్రజలను దేవుడు గొర్రెలతో పోల్చిండు. నిజమైన కాపరి ఏం చేస్తాడంటే ఆ కాపరి ఆ యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. కాపరి యొక్క లక్షణం ఏంటంటే గొర్రెల కొరకు ఆ యొక్క ఆపద వస్తే ప్రాణం కూడా పెట్టేంత ముందుకు వెళ్ళేవాడే నిజమైన కాపరి అని చెప్పేసి కూడా చెప్పింది. హల్లెలూయా. ఏదో ఉట్టుటికి కాదు, నిజానికి దేవుని యొక్క ప్రజలకు ఆపద వస్తే ముందుగా నిలబడవలసింది ఎవరు అంటే ఎన్నుకోబడిన వ్యక్తి మాత్రమే ముందుగా నిలబడాలి. హల్లెలూయా. మోషే ఏ విధంగా అయితే ఆ గుంపుకు ముందుగా నిలబడ్డాడో, దావీదు ఏ విధంగా అయితే ఆ యొక్క సైన్యానికి అంతటికి ముందుగా నిలబడి గొలియాతు మీదకి వెళ్ళాడో, హల్లెలూయా. అదే విధంగా యోసేపు అన్ని శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఆయన యొక్క ప్రజలను ఏ విధంగా అయితే రక్షించుకున్నాడు, ఆ విధంగా దేవుడు నియమించిన నాయకుడు ఏ విధంగా ఉండాలంటే అతడు ముందుగా నిలబడాలి. ప్రతి సమస్యకు, ప్రతి ఇబ్బందికి, ప్రతి ఇరుకుకు
అన్నిటికీ ముందుగా అతడు నిలబడాలి. హల్లెలూయా. నిలబడి ఆయన యొక్క ప్రజలను పోషించుట, ఆయన యొక్క ప్రజలను, దేవుని యొక్క ప్రజలను సంరక్షించుట, దేవుని యొక్క ప్రజలను కాపాడుట అతనికి అప్పగించబడిన బాధ్యత. ఆ బాధ్యతలో నుండి అతడు తప్పించుకోవద్దు, ఆ బాధ్యతలో నుండి అతడు పక్కకు తొలగొద్దు. హల్లెలూయా. తొలగడం ద్వారా ఏం జరుగుతుందంటే అది అతనికి నష్టం చేకూరుస్తుంది, అతని కుటుంబానికి నష్టం చేకూరుస్తుంది, అతని యొక్క ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. హల్లెలూయా. అతడు ఏ ప్రజలనైతే కాపుదల కోసం దేవుడు అప్పగించిండో ఆ ప్రజలకు అది నష్టం చేకూరుస్తుంది, అతనికి కూడా, అతని కుటుంబానికి కూడా అది నష్టం చేకూరుస్తుంది. హల్లెలూయా. అయితే దావీదు అట్టి పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పటికీ దేవుని యొక్క ప్రజలను కాపాడుతూ అతడు నిర్లక్ష్య పెట్టలేదు. యోసేపు అట్టి పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పటికీ అతని అన్నదమ్ములే అతను నమ్మివేసినప్పటికీ వారిని క్షమించి హక్కును చేర్చుకోకుండా ఉండలేదు. హల్లెలూయా. మోషే కూడా అతన్ని ఎంతగా బాధ పెట్టినప్పటికీ, ఎంతగా శ్రమ పెట్టినప్పటికీ ఆ యొక్క ప్రజలను దూరపరచుకోలేదు, కానీ ఆ యొక్క ప్రజలందరినీ కూడా హక్కును చేర్చుకున్నారు. హల్లెలూయా. ఎందుకు అంటే అదంతా కూడా దేవుడు ఆయన యొక్క ప్రజలను కాపాడుకుంటూ చేస్తున్న యొక్క ప్రణాళిక. హల్లెలూయా. మోషే ఒక్కసారి కోపంతో ఏం చేసిందంటే, ఒకసారి ఆ యొక్క రాయిని పలుకుము, ఆ రాతితో నువ్వు పలికినట్టయితే నీరు వస్తాయని చెప్పేసి మోషేతో చెప్తే దేవుడు మోషే ఏం చేస్తాడంటే పోయి 2 సార్లు మోషే ఆ యొక్క రాతిని కొట్టినప్పుడు ఆ యొక్క దేవుడు ఏం జరిగిందంటే మోషే మీద నిజంగా ఆయన బాధపడ్డాడు. మోషే విషయంలో, ఆ యొక్క చిన్న విషయంలో, ద్రోహులారా మీ కొరకు నేను వాటర్ తీసుకురావాలని చెప్పేసి మోషే ఆ యొక్క మాట అన్నప్పుడు ఎవరి కోసం దేవుడు మోషే నియమించిండు అక్కడంటే దేవుని ప్రజల కోసమే. హల్లెలూయా. మోషే ఒక్క మాట అన్నా, నాయకునిగా నియమించబడిన వ్యక్తి ఆయన యొక్క ప్రజల గురించి తప్పుగా మాట్లాడినా కానీ అది చాలా ఘోరమైన విషయం. హల్లెలూయా. మోషేకే తప్పలేదు అక్కడ. మోషే అన్ని కష్టాలు పడ్డప్పటికీ, అన్ని బాధలు పడ్డప్పటికీ ఒక్క మాట మోషే కూలడం వల్ల అక్కడ దేవుడు అతన్ని వాగ్దాన దేశంలో పోకుండా అక్కడే అతడు సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే దేవుని యొక్క ప్రజలకు నాయకునిగా నియమించబడిన వ్యక్తి, దేవుని యొక్క ప్రజలకు అధికారిగా నియమించబడిన వ్యక్తి యొక్క లక్షణము, ఆ యొక్క పని ఏంటంటే అతడు నియమించబడిన స్థానం నుండి పక్కకు తొలగకూడదు. అతడు ఏదైతే పనికి నియమించబడ్డాడో ఆ పనిని సమర్థవంతంగా చేయాలి. చేసి ఆయన గొర్రెలను కాపాడుట, గొర్రెలను ప్రొటెక్ట్ చేయుట, గొర్రెలను సంరక్షించుట, పోషించుట అంత బాధ్యత ఆ యొక్క కాపరి పైన ఉంటుంది కనుక అతడు తన యొక్క బాధ్యతను విస్మరించకూడదు అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అభిషేకించబడిన వ్యక్తులనే ఎప్పుడు అభిషేకించబడ్డారంటే వాళ్ళు జగత్తుకున్నది వేయబడకుందే ఆ యొక్క స్థానం కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎన్నుకొని వారిని నియమించినప్పుడు కుటుంబం అర్థం చేసుకోరు, సొంత సోదరులు అర్థం చేసుకోరు, ఎవరు అర్థం చేసుకోరు వాళ్ళు. హల్లెలూయా. అర్థం చేసుకున్నప్పటికీ నీ పని ఏంటంటే నీకు దేవుడు ఏదైతే నియమించిండో ఆ పనిని నువ్వు జరిగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు జరిగిస్తూనే ఉండాలి, ఎప్పటికీ అది ఆపకూడదు. ఎందుకు ఆపకూడదు అంటే నిన్ను దేవుడు ఆ యొక్క పనికి నియమించిండు కనుక నువ్వు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరు నీతో సహకరించకపోయినా దేవుడు అప్పగించిన పని నుంచి దూరంగా వెళ్ళుట అనేది అది నీకు శాపగ్రస్తం అవుతుంది. అది దాని నుంచి దూరంగా వెళ్ళుట అనేది అది నీకు, నీ కుటుంబానికి మంచిది కాదని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడినైతిని. హల్లెలూయా. అభిషేకించబడిన వ్యక్తులకు ఈ విధంగా జరుగుతుందని మనం మోషే జీవితంలో చూస్తున్నాం, యోసేపు జీవితంలో చూస్తున్నాం, దావీదు జీవితంలో చూస్తున్నాం. హల్లెలూయా. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేనికోసం ఇది అభిషేకం అంటే దేవుని కుటుంబాన్ని పోషించుటకు, సంరక్షించుటకు, కాపాడుటకు వారిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క దేవుని యొక్క ఆసక్తి, దేవుని పైన ఆసక్తి ప్రజల్లో కలగాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది డాక్టర్ బ్రౌన్ ఇక్కడ ప్రవక్త చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక పాస్టర్ ఆయన కలిసినప్పుడు ఆయన ఏమంటుండంటే, ప్రతిగా ఆ యొక్క ఆదివారం రాత్రి అంతమందిని గుంపు ఎట్లా సమకూరుస్తున్నావు నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఆయన యొక్క సంఘంలో వ్యక్తులంట ప్రతి 6 నెలలకు ఒకసారి కలుద్దామని ఒక సహవాస కార్డు ఇచ్చినా కానీ 2 మాత్రమే రెస్పాండ్ అయ్యారంట. హల్లెలూయా. అంటే సంఘానికి రావడానికి వాళ్ళు నిర్లక్ష్యత, సంఘానికి రావడానికి వాళ్ళు ఇష్టపడతలేదు. హల్లెలూయా. దేవుని మాటలు వినడానికి ఇష్టపడతలేదు. ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి ఇక్కడ ప్రవక్తను క్వశ్చన్ చేసినప్పుడు ఒక స్త్రీ
ఒక నాట్యం ఆడుతున్న స్త్రీ, అందులో ఇన్వాల్వ్ అయిపోయిన స్త్రీ గురించి ఇక్కడ ప్రవక్త చెప్తుంది. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే ఆ నాట్యంలో ఆ యొక్క నాట్యపు ఆత్మచేత లీనమైపోయింది, మునిగిపోయింది అందులో. కనుకనే ఆ యొక్క స్త్రీకి ఎవరైనా కార్డిచ్చారా, నువ్వు వెళ్ళి ఈ నాట్యం ఆడితే నీకు ఇదో బహుమతి ఇస్తా అని చెప్పేసి ఎవరైనా ఏమైనా కార్డు ఇచ్చారా, ఏమైనా ఎంకరేజ్ చేశారంటే ఎవరు లేదు. కానీ తన సొంతగా తను ఆ విధంగా ఆ యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకు వెళ్ళిపోయిందంటే తనలో పనిచేస్తున్న ఆ యొక్క ఆత్మ దయ్యపు ఆత్మ కనుక, నాట్యపు ఆత్మ కనుక అది ఆ విధంగా తీసుకువెళ్తుందని చెప్పేసి చెప్తుంది ప్రవక్త. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుని ప్రజల్లో పనిచేయవలసిన ఆత్మ ఏది? హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ పనిచేస్తేనే దేవుని యొక్క వాక్యం యొద్దకు వాళ్ళు వస్తారు, దేవుని యొక్క నీడకు వాళ్ళు వస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు వినడానికి వాళ్ళు వస్తారు. అది పనిచేస్తలేదనుకో, హల్లెలూయా, దేవుని యొక్క ఆత్మనే పనిచేస్తలేదు ప్రజల్లో. పనిచేయనప్పుడు వాళ్ళు ఎందుకు దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడతారు? దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఇక్కడ కాపర్లకైనా సభ్యులకైనా ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని పట్ల ఆసక్తి. ఇక్కడ నియమించబడిన వ్యక్తి, కాపరిగా నియమించబడిన వ్యక్తికి దేవుని యొక్క కుటుంబం పైన ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి, కాపాడాలన్న ఆసక్తి కాపరికి ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క ప్రజలకు కూడా ఆసక్తి ఉండాలి. ఎందుకు అంటే దేవుని యొక్క మందిరంలోనికి సమకూర్చబడుటకు, దేవుని మాటలు వినుటకు, దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుటకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆసక్తి వస్తుంది. హల్లెలూయా. లోకం యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఆ యొక్క ఆసక్తి అనేది రాదు. ఇక్కడ జరుగుతుంది అదే. అతడు చెప్పాడు, బిల్లి, నీకు ఈ సంగతి తెలుసా? అక్కడ నా సంఘంలో 500 మంది సభ్యులు ఉన్నారు. సంవత్సరంలో 6 నెలలు ఆదివారం పాఠశాలకు హాజరవుతామని ప్రతిజ్ఞా కార్డులను వారందరికీ పంపించాను. సంవత్సరంలో 6 నెలలు హాజరవుతామని వారి పేరు నమోదు చేయించుకోమని చెప్పాను. ఎంతమంది జవాబిచ్చారో మీకు తెలుసా? సహోదరుడు బ్రౌన్ ఎంతమంది జవాబిచ్చారని అడిగాను. గత ఆదివారం 2 జవాబిచ్చారు అని చెప్పాడు. దాని గురించి నీవేమి తలుస్తున్నావు? హల్లెలూయా. ఆదివారం స్కూల్కి రావడానికి కార్డులు ఇస్తే దానికి బదులుగా జవాబు ఇచ్చింది, వస్తామని బదులుగా జవాబు ఇచ్చింది 2 అంట. హల్లెలూయా. ఎంతో మందికి ఇస్తే దేవుని మాటలు వినుటకు రావండి అని చెప్పేసి ఆ యొక్క కార్డులను ఇచ్చినప్పుడు వస్తామని హాజరవుతామని ప్రతిజ్ఞా కార్డులు 6 నెలల 500 మంది సభ్యులు. హల్లెలూయా. 500 మంది సభ్యులకు ఆ యొక్క కార్డులు పంపిస్తే 2 హాజరవుతామని చెప్పేసి ఆ యొక్క కార్డుల పైన రాసి తిరిగి పాస్టర్కి ఇచ్చినట్టుగా చూస్తుంది. హల్లెలూయా. ఆసక్తి, దేవుని కూర్చిన ఆసక్తి, దేవుని యొక్క మందిరం కూర్చిన ఆసక్తి ప్రజల్లో చచ్చిపోతున్నట్టుగా చూస్తుంది. హల్లెలూయా. ఎందుకు చచ్చిపోతుందంటే వాళ్ళు నిజంగా కాపరులుగా ఉండవలసిన వ్యక్తులు వాళ్ళు సొంత స్వార్థంతో, సొంత ప్రయోజనం కోసం ఆ యొక్క ప్రజలను వాడుకొని ఆ యొక్క ప్రజలను పిండేసి విడిచిపెడుతుంది. కనుక అక్కడికి వెళితే మాకు రక్షణ ఉండదు, అక్కడికి వెళ్తే కేవలము సొంత ప్రయోజనాలకు వాడుకునే వాళ్ళు తప్ప నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మాకు బోధించేవారు లేరు అని చెప్పేసి ప్రజలు అక్కడి నుంచి దూరంగా అయిపోతున్నట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా. అట్లా అయిపోతున్న వాళ్ళు కొందరేమో లోకంలో కలిసిపోయి దేవుడు లేడు, దయ్యం లేడు అని చెప్పేసి చెప్పుకుంటూ దేవునికి దూరంగా జరుగుతున్నట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా. దానివల్ల నష్టపోయేది ఎవరు? సొంత కుటుంబం నష్టపోతుంది. హల్లెలూయా. అది ఎవరికి యూజు? హల్లెలూయా. అంటే ఆదివారం 2 జవాబు ఇచ్చారని చెప్పాడు. దాని గురించి నీవేం తలస్తున్నావు అని ప్రశ్నించాను. సహోదరుడు బ్రౌన్ అది చాలా బాధాకరమని జవాబిచ్చాడు. ఇక్కడ బ్రౌన్ ఏం చెప్తుందంటే సంఘానికి రావడానికి 2 మాత్రమే జవాబు ఇచ్చాడంటే అది చాలా బాధాకరం. హల్లెలూయా. ఎందుకు? అక్కడ ఎవరిది తప్పు? వాళ్ళు సంఘ సభ్యులదిగా తప్పు, సంఘ కాపరిదా తప్పు. 500 మంది ఉన్న సభ్యులు వాళ్ళు సంఘానికి రాకుండా వాళ్ళు ఉన్నారంటే అక్కడ సంఘ కాపరిదా లేదంటే సంఘంలో ఉన్న సభ్యులదా? ఎవరిది తప్పు అంటే హల్లెలూయా. నేను కొనసాగించాను. సహోదరుడు బ్రౌన్ కొంతకాలం కింద జరిగిన ఒక విషయం చెప్తాను. నేను అప్పుడు న్యూ ఆల్బనీలో ఉన్నాను. అప్పుడు నేను జెఫర్సన్లో ఉన్నాను. నేను చెప్పాను, నేను న్యూ ఆల్బనీలో ఉన్నాను. విద్యుత్ బిల్లు చెల్లించని ఒక వ్యక్తి యొక్క సర్వీసును కత్తిరిస్తున్నాను.
నేను అక్కడికి వెళ్ళి ఆ తలుపు కొట్టాను. ఆ బాలిక కూర్చి అతనికి చెప్పాను, మరియు నేను చెప్పాను, ఆమె సంగీతంతో ఎంతగానో పట్టబడినది. ఆమె నాతో మాట్లాడిన తర్వాత ఆమె నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోయినది. ఆమె సంగీతంతో ఎంతగానో మునిగిపోయినది. క్లేటన్ మాటమే వెల్ వైపు గాలిలో ముద్దులు విసురుతూ నాట్యం చేస్తుంది. నేను అడిగాను, శనివారం రాత్రి అక్కడ జరుగుతున్న నాట్యశాలకు వెళ్తావని ఆమె చేత సంతకం చేయించాలా? లేదు అని అతను చెప్పాడు. ఆమె తన దగ్గర ఉన్న కొద్ది వస్తువులు తాకట్టు పెట్టి నాట్య ప్రదర్శనకు వెళ్ళింది. అది నిజం. నేను చెప్పాను, ఎందుకు? ఆమెలో నాట్యపు ఆత్మ ఉంది. సహోదరుడు బ్రౌన్, నా అజ్ఞానంను క్షమించుకుని నీకేదో చెప్పుటకు నేను ప్రయత్నించలేదు, కానీ ఒక విషయం నీకు చెప్పాలనే ఇక్కడ కూర్చున్నాను. చూశారా, నేను చెప్పాను, ఆమె నాట్యంను ప్రేమించినట్లుగా ప్రజలు దేవుని ప్రేమించినట్లయితే వారు సంఘానికి వస్తారు. అక్కడికి రావడానికి నీవు వారి చేత ఏ కార్డుల మీద సంతకాలు చేయనవసరం లేదు. హల్లెలూయా. అది ఏంటంట, నాట్యంను ప్రేమిస్తున్న ఒక స్త్రీ గురించి ఇక్కడ ప్రవక్త ప్రస్తావిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఏమనంట, ఆయన లైన్మెన్గా, అంటే ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కరెంటు బిల్లు కట్టని ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ యొక్క కరెంట్ కట్ చేసే విషయంలో ఆ యొక్క డోర్ కొట్టినప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఏంటంటే నాట్యం వేస్తూ వచ్చింది. అక్కడికి నాట్యం వేస్తూ వచ్చి ఆమె ఎంతగా నాట్యంలో మునిగిపోయిందంటే అవతల వ్యక్తి ఎవరో కూడా తెలియనంత నాట్యంలో మునిగిపోయిన ఆ యొక్క స్త్రీ గురించి ప్రవక్త ఏమంటుందంటే, శనివారం రాత్రి ఏదో ఒకనో నైట్ అక్కడ నాట్య ప్రదర్శనశాల ఉందంట, అక్కడికి వెళ్ళుటకు ఆమె చేత నువ్వేమైనా కార్డు మీద రాపించావా అంటే, లేదు, సొంతంగా ఇష్టంతో ఆమెకున్న బట్టలు అమ్ముకొని అక్కడికి వెళ్ళిందంట. హల్లెలూయా. ఏం పనిచేస్తుంది ఆ యొక్క స్త్రీలో అంటే, నాట్యపు ఆత్మ, ఆ యొక్క దయ్యపు ఆత్మ ఆమెలో పనిచేస్తుంది. ఆమెను అక్కడికి వెళ్ళుటప్పుడు ఎవరు కూడా తొందర పెట్టలేదు, కానీ ఆ యొక్క స్త్రీ స్వతహాగా అక్కడికి వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ ప్రజలు దేవుని ప్రేమించినట్లయితే వారు సంఘానికి వస్తారు. హల్లెలూయా. ఏం చేయవలసింది దేవుని యొక్క ప్రజలు? దేవుని పైన ప్రేమ చచ్చిపోకూడదు. అది దేవుని పైన ప్రేమ అది ఎప్పుడు కూడా ఉండాలి, రిఫ్రెష్ అవుతూ ఉండాలి. ఒక జీవపు ఊట, ఒక ఊటను చూసినట్టయితే ఆ ఊట ఎప్పుడు ఆగిపోదు. ఇప్పుడు నదులు ప్రవహిస్తున్నాయి, పెద్ద పెద్ద నదులు. ఆ నదులంతా కూడా పుట్టేది ఒక చోట. పుట్టినప్పుడు ఎంత ఉంటుంది అంటే జస్ట్ చిన్న జల, అది ఎప్పటికీ ఆగిపోదు. ఆ యొక్క జల అనేది పారుతూనే ఉంటుంది. అది పెద్ద నదిగా పారి మొత్తము ఒక ఖండాలు కూడా వెళ్ళి, అంటే దేశాలు కూడా వ్యాపించినప్పటికీ ఆ యొక్క జల ఊట అనేది అది ఆగిపోదు, అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని పైన ఉన్న ప్రేమ అది ఆరిపోదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని పైన ఉన్న ప్రేమ నిన్ను ఎంతగా కష్టాలకు గురి చేసినప్పటికీ, నిన్ను ఎంతగా బాధలకు గురి చేసినప్పటికీ, నిన్ను ఎంతగా కొలిములో వేసినప్పటికీ, దేవుని పైన ప్రేమ ఆరిపోయిందంటే నువ్వు యూజ్లెస్. హల్లెలూయా. ఇప్పుడు బంగారం ఉంటుంది, బంగారాన్ని కొలిమిలో వేసినప్పుడు బంగారం యొక్క గుణాన్ని కోల్పోతుంది అది. హల్లెలూయా. బంగారము దేనిగా నియమించబడిందో అదనంగానే ఉంటుంది. అది నువ్వు మంటలో వేయి, దేంట్లో వేయి, ఎక్కడైనా వేయి. హల్లెలూయా. అదేవిధంగా వెండిని నువ్వు ఎంత కాల్చినప్పటికీ ఆ యొక్క వెండి యొక్క గుణ లక్షణాన్ని అది కోల్పోతుందా? హల్లెలూయా. అదేవిధంగా దేవుని ప్రేమించేవారు, నిజంగా దేవుని ప్రేమించేవారు, వారిని ఎన్ని శ్రమలోననేవి, ఎన్ని ఇబ్బందులు ఉన్నవనేవి, ఎన్ని కష్టాలకు ఉన్ననన్నా తీసుకువెళ్ళు, వాళ్ళు దేవుని ప్రేమించుట ఆపరు. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న గుణలక్షణమే అది. దేవుడు జగత్తున్నది వేయబడకుండా ఎందుకు ఎన్నుకుంటే వాళ్ళలో ఉన్న గుణలక్షణమే అది, కనుక వాళ్ళని దేవుని ఎన్నుకుంటారు. హల్లెలూయా. దావీదు దేవుని ప్రేమించకుండా ఆగలేదు, మోషే దేవుని ప్రేమించకుండా ఆగలేదు, యోసేపు దేవుని ప్రేమించకుండా ఆగలేదు, దానియేలు దేవుని ప్రేమించకుండా ఆగలేదు. ఎందుకు? సింహాల భూమిలో వేసినా కానీ మోకరించి ప్రార్థన చేసి. హల్లెలూయా. ఎందుకు మోకరించి ప్రార్థన చేసిండు? సింహాల భూమిలో వేసిండు కదా, శ్రమల గుండా వెళ్ళిండు కదా. రాజే వ్యతిరేకంగా ఉండి సింహాల భూమిలో వేసినప్పటికీ, సింహాలు చుట్టూ ఉన్నప్పటికీ దానియేలు చేసిన పని ఏంటంటే మోకరించి దేవునికి ప్రార్థించు. హల్లెలూయా. సింహాలు తినేసేయచ్చు. అదే పని నీరో చక్రవర్తి చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ సింహాలు చంపేసినాయి, తినేసినాయి. హల్లెలూయా. దానియేలు కూడా ఆ సమయంలో ఆ సింహాలు ఆకలితో ఉన్నాయి కనుక చంపేసి తినేసేయచ్చు. కానీ దేవుడు దానియేలును కాపాడి, దానియేలును ఒక టెస్టిమెంట్గా, ఒక సాక్ష్యంగా దేవుడు ఉంచాలనుకుంటు కనుక దానియేలును అక్కడ కాపాడినట్టుగా చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రణాళిక లేకుండా ఏమి చేయడు. ఆ కష్టం కూడా అనుమతించిన దేవుడు ఆ కష్టంలో నేను మునిగిపోయినట్టు చేయొచ్చు, ఆ కష్టంలోనే నేను తేలజేయచ్చు. ఏది చేసినా కానీ దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ దేవుని పైన ఉన్న ప్రేమను చల్లార్చుకోవద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏ పరిస్థితులైనా, కష్టమైన, బాధ అయినా,
సుఖమైన సంతోషమైన ఏ పరిస్థితుల్లోనైనా కానీ దేవుని వెంబడించుట, ఆయన యొక్క మాటలను వినుట, ఆయన యొక్క మందిరంలోనికి సమకూర్చబడుట ఇది ఆపకూడదు. హల్లెలూయా. ఆపారంటే అది ఆసక్తి చచ్చిపోయినట్టే, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు. హల్లెలూయా. అట్లా వెళ్ళకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆయన యొక్క మాటలను విన్నప్పుడు మనం బలపరచబడతాం. మనకు ఆ యొక్క ఆత్మీయంగా చనిపోకుండా ఆహారం అనేది ఎక్కడైతే సమకూర్చబడిందో, ఎక్కడైతే ఆహారం సమకూర్చబడిందో అక్కడికి సమకూర్చబడాలి. హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఉందంటే ఆహారం సమకూర్చబడిన చోట యోసేపు ఆ యొక్క దానికి హెడ్గా నియమించబడ్డాడు. హల్లెలూయా. నేను అసలు అక్కడికి పోను, ఆ యొక్క ఆహారం నేను భుజించను అనుకుంటే అసలు నువ్వు భుజించటకు ప్రపంచం మొత్తం మీద ఆహారం ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో తప్ప. హల్లెలూయా. అక్కడ దేవుణ్ణి యోసేపును అధికారిగా నియమించి దేవుని యొక్క ప్రజలందరూ కూడా, యాకోబు కుటుంబం మొత్తం కూడా ఐగుప్తు దేశంలోకి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వచ్చింది అంటే ఆహారం అక్కడ దేవుడు సమకూర్చిండు. ఎవరి కోసం మెయిన్ సమకూర్చిండు దేవుడు అంటే దేవుని ప్రజలకు, యాకోబు కుటుంబాని కోసమే ఐగుప్తు దేశంలో సమకూర్చిండు. ఐగుప్తీల కోసం కాదు సమకూర్చింది, ఐగుప్తీల కోసం కాదు, యాకోబు కుటుంబం కోసమే. దేవుడు ఎన్నుకున్న ఆయన యొక్క కుటుంబం కోసమే సమకూర్చిన ఆ యొక్క దేవుడు అక్కడ నిలబడి యోసేపు ద్వారా ఆ యొక్క ప్రజలను సమకూర్చి గోషేను అనే ఆ యొక్క మంచి ప్రదేశంలో నియమించి వారిని దేవుడు పోషించినట్టుగా చూస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆహారం ఉన్న చోటుకి రావాలి అంటే దేవుని ఇంటిలోకి రావాలి. దేవుడు ఎక్కడైతే ఉందో, ఆయన యొక్క ప్రజలు ఎక్కడైతే ఉందో అక్కడికి సమకూర్చబడితే అక్కడ ఆత్మీయంగా చనిపోరు, అక్కడ ఏ తెగులు ఆ యొక్క గుడారం పైన అటాక్ చేయదు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ కాపరిగా ఉన్నది ఎవరు అంటే మానవుడు కాదు, కానీ మానవుల్లో దేవుడు కాపరిగా ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపులో ఉన్నది దేవుడు. హల్లెలూయా. దానియేల్లో ఉన్నది దేవుడు, దావీదులో ఉన్నది దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి లేకుండా గొలియాతును దావీదు ఎదుర్కోగలుగుతుండేనా? హల్లెలూయా. దేవుని యొక్క శక్తి లేకుండా ఆ యొక్క సింహం పైకి దావీదు వెళ్ళగలుగుతుండేనా? సింహాన్ని చంపగలుగుతుండేనా? హల్లెలూయా. దేవుని యొక్క శక్తి లేకుండా ఆ యొక్క సింహాల నోళ్లను దానియేలు మూయగలుగుతుండేనా? హల్లెలూయా. దేవుని యొక్క శక్తి లేకుండా మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలుగుతుండేనా? హల్లెలూయా. ఆరిన నేలపైన తన యొక్క ప్రజలను నడిపించగలుగుతుండేనా? ప్రతి ఒక్క వ్యక్తిలో, ఆయన ఎన్నుకున్న వ్యక్తిలో దేవుని యొక్క ప్రజలకు కాపరిగా దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది కనుక ఆ యొక్క ఆత్మ కిందికి నువ్వు వచ్చినట్టయితే ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన నీకు ఆహారం ఇస్తాడు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. హల్లెలూయా. అట్టి ఈ చివరి కాలంలో ఆయన్ని భూపైకి మానవునిగా ప్రవేశించి విలియం మేరియన్ బ్రహ్నం రూపంలో మనకు ఇచ్చిన ఈ యొక్క వర్తమానాలే ఆయన సమకూర్చిన ఆహారము. హల్లెలూయా. ఏ విధంగా సమకూర్చిన దేవుడు ఆహారం అంటే విలియం మేరియన్ బ్రహ్నం అనే మానవ శరీరంలో దేవుడు భూమిపైకి వచ్చి బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు అర్థమవులాగున, మన కన్నులు తెచ్చుకునేలాగున మొదటి రాకడలో ఏ విధంగా అయితే ఆయన యొక్క ప్రజలకు దేవుడు ప్రతిదీ కూడా వివరించి చెప్పిండో, అదేవిధంగా రెండవసారి ఒక మానవ గుడారాన్ని దేవుడు ఎన్నుకొని ఆ యొక్క గుడారంలో దేవుడు దిగొచ్చి ఆయన ప్రతి ఒక్క లేఖనాన్ని మనకు అర్థమవు విధంగా మనకు విరిచి ఆయన పిల్లలకే, వేరే వారు కాదు, వాక్యాన్ని విరిచి ఎవరికి ఇస్తుందంటే ఆయన పిల్లలకు మాత్రమే ఇస్తుంది. ఆయన కుటుంబంలోని సభ్యులకు మాత్రమే దేవుడు ఆ యొక్క ఆహారాన్ని సమకూర్చి పెట్టింది. ఆ సమకూర్చి పెట్టిన ఆ యొక్క స్థలంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఆత్మీయంగా ఎక్కడికి చూసినా కానీ కరువు వెళ్తుంది. ఆత్మీయంగా ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ కూడా దేవుని యొక్క మాటలు లేవు. దేవుడు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం ఆయన యొక్క ప్రజలు సమకూర్చబడి ఆయన సమకూర్చిన ఆహారాన్ని భుజిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన యొక్క ప్రజలు సమకూర్చబడి ఆ యొక్క ఆహారం యొక్క సమకూర్చబడి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడుతురు, వాళ్ళు సంరక్షించబడుతురు, వాళ్ళు పోషించబడుతురు ఆ యొక్క ఆహారం చేత. హల్లెలూయా. ఇక్కడికి దేవుడు మనల్ని సమకూర్చినందుకు దేవుడికి వందనాలు తెలుస్తున్నాం కదా. హల్లెలూయా. దేవుడి వాక్యం